హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న క్రేజీ విరాజ్ ఛానల్. మీరు ఏదైతే చూసుకోవచ్చు, ఇది మీవీ నుంచి సౌండ్ బార్ మనకి 5.1 ఛానల్. మనకు సౌండ్ బార్ అయితే వస్తుంది. మనం చూసుకోవచ్చు. మనం ఓపెన్ చేస్తున్నాం. అయితే వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడండి. మీకు పిన్ టు పిన్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది మనకి 9,000కి అయితే వచ్చింది. మీరు చూసుకోవచ్చు. క్వాలిటీ అయితే మీవీ బ్రాండ్ అనేది మ్యూజిక్ సిస్టంలో చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు మొత్తం వివరంగా అర్థమైంది. మనకి ఇది వచ్చేసి 780 వాట్స్ అయితే ఉంటుంది. 780 వాట్స్ మనకి చాలా ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది. మీరు చూసుకోవచ్చు. చాలామంది హోమ్ థియేటర్లో తీసుకునేటప్పుడు వాట్స్ అనేవి తెలియకుండా తీసుకుంటారు. అవి వాట్స్ ఎంత ఉంటాయో తెలీదు. ఏదో తీసుకున్నాం, అవి చూడడానికి పెద్దగా కనబడతాయి. కానీ వాట్స్ అనేది మనం ఇంపార్టెంట్. మనం ఎంత వాట్స్ సౌండ్ ఇస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. వాట్స్ అనేది 100 వాట్స్ ఉంటాయి, 200 ఉంటాయి, 300 ఉంటాయి, 400 ఉంటాయి, 600 ఉంటాయి, 800 ఉంటాయి, 1000 వాట్స్ దాకా అయితే ఉంటాయి. ఆ వాట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. అవి ఎంత చిన్నగా ఉన్నా, ఎంత పెద్దగా ఉన్నా వాట్స్ అనేది మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. చాలామంది వాట్స్ చెక్ చేసుకోకుండా హోమ్ థియేటర్లు తీసుకుంటుంటారు. అలా అయితే తీసుకోకూడదు. మీరు చూసుకోవచ్చు. అదైతే వారంటీ కార్డు. ఒక్కొక్కటి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని లాస్ట్ దాకా అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూసుకోవచ్చు. ఇది సరౌండింగ్ లెఫ్ట్ స్పీకర్. ఇది మనకి మీవీ బ్రాండ్ నుంచి క్వాలిటీ చెక్ చేయొచ్చు. చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. ఇది మనకి సౌండ్ బార్లో మొత్తం 3 ఉంటాయి. ఇది ఒకటి సరౌండింగ్ రైట్. ఇది మనం రైట్ సైడ్ అయితే పెట్టుకోవాలి. దీన్ని మీరు చూడొచ్చు. క్వాలిటీ అయితే ఎలా ఉందో. వైర్ కూడా మనకి లెంత్ కూడా ఎక్కువ ఇచ్చారు. ఇదైతే సౌండ్ బార్. దీంట్లో మనకి 3 స్పీకర్లు అయితే ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. బాక్స్లో ప్రొడక్ట్ అనేది డ్యామేజ్ ఏమైనా ఉందో కూడా మీరు చెక్ చేసుకోవాలి ప్రతిదీ. క్వాలిటీ అయితే చాలా బాగుంది. డాల్బీ ఆడియో అయితే దీనికి సపోర్ట్ చేస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఇదైతే సబూఫర్. ఇదే మనకి హెడ్ లాంటిది. వైర్లు మొత్తం దానికే కనెక్షన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు. సబూఫర్ అయితే చాలా వెయిట్ అయితే ఉంది. ఇది మనకి సబూఫర్. ఇది ఫ్రంట్. మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే సమానంగా ప్లెయిన్గా అయితే ఉంది. ఇది మనకి పైన అదైతే బటను. మీరు చూసుకోవచ్చు. ఇటు సైడ్ అయితే మన క్లాత్ ఇచ్చాడు సబూఫర్కి. కాబట్టి పైన అనేది మనం అది హెచ్డిఎంఐ కానీ, బ్లూటూత్ కానీ, సోర్స్ అనేది బటన్ క్లిక్ చేసి ఒక్కొక్కటి మనం మార్చుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ బటన్ అయితే క్లిక్ చేసినామంటే హెచ్డిఎంఐ కేబులా, బ్లూటూత్, ఆప్టికల్ కేబులా, ఆక్స్ కేబులా అనేది సౌండ్ అయితే ఇస్తుంది. మనం దాన్ని రోల్ చేస్తే సౌండ్ అప్ అండ్ డౌన్ అయితే వస్తుంది. మరి చూసుకోవచ్చు. ఇవైతే ఏవీ పిన్స్ పక్కన వైట్ అండ్ రెడ్లో ఉన్నాయి. ఇదైతే హెచ్డిఎంఐ ఆర్కు. ఈ ఆర్కు పక్కన యూఎస్బి. ఇదైతే ఆప్టికల్. ఇది సరౌండింగ్ లెఫ్ట్. ఇది వచ్చేసి సరౌండింగ్ రైట్. ఇవి వచ్చేసి సౌండ్ బార్కి ఉన్నాయి కదా, ఆ 3 వైర్లు అయితే వీటికి కనెక్ట్ చేయాలి. నేను చూపిస్తాను, మీరు చూడండి. మనకు బేస్ అనేది దీంట్లో నుంచే వస్తుంది. అయితే మనకి టీవీకి కూడా ఆర్క్, ఈ ఆర్క్ అనే ఉంది. హెచ్డిఎంఐ ఆర్క్ అనేది ఉంటుంది. దానికైతే మనం కనెక్ట్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు రిమోట్ని ఎంత క్వాలిటీ అయితే ఉందో. దీంట్లో అయితే మనకి బ్యాటరీలు అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. ఇవి వచ్చేసి ఏవీ పిన్స్. ఇవి 3.5 నుంచి ఏవీ పిన్స్. దాంట్లో మనకి వారంటీ కార్డ్ అయితే ఒకటి ఇచ్చారు. మీరు చూడొచ్చు. బ్యాటరీలు వేసి నేనైతే సౌండ్ అయితే క్వాలిటీ అయితే చెక్ చేద్దాం మనందరం. బ్యాటరీలు అయితే వేస్తున్నాను. మీరు చూసుకోవచ్చు. ప్లగ్ అయితే పెట్టి స్విచ్ అయితే వేసాను. మనం వైర్లు అయితే కనెక్ట్ చేద్దాం. ఒకసారి చూడండి, మీరు కూడా గమనించండి బాగా. ఈ సౌండ్ బార్కి వచ్చే 3 వైర్లు అనేవి ఉంటాయి కదా, అవి అనేది మనం వీటికి కనెక్ట్ చేసుకోవాలి. ఒకదాన్ని ఒకటైతే పెట్టకూడదు. మనకు సౌండ్ అయితే రాదు. ఏదైతే కలర్ వాడు ఇచ్చాడో అక్కడ ఆ కలర్ అయితే మనం ఇన్పుట్ అయితే వాటికి ప్లగ్ ఇన్ చేయాలి. మీరు చూడొచ్చు. నేను ఒకటి మీకు చూపిస్తాను చూడండి.
మనం అక్కడ కలర్స్ అయితే ఇండికేటర్ ఇచ్చారు. ఆ ఇండికేటర్ ప్రకారంగా మనం ఆ వైర్లు అయితే మనం బిగించుకోవాలి. ఇది మనం చూడొచ్చు సరౌండ్ లెఫ్ట్ స్పీకర్ ఇది. వైర్లు అయితే మనకి పైన అయితే బిగించుకోవడానికి మనకి లెంత్ అయితే ఎక్కువ ఇచ్చారు. 10 మీటర్లు ఈజీగా ఉండిద్ది వైర్ అయితే. ఫైనల్గా మనం అది కూడా నేను చూపిస్తాను మొత్తం సెటప్ చేసి కూడా. వీడియో ఫైనల్ దాకైతే మీరు చూడండి. ఇదైతే సరౌండింగ్ రైట్ ఇప్పుడు పెట్టేది మీరు చూడొచ్చు. మనకి దీని ఫుల్ నేమ్ అయితే మీవి సూపర్ బార్స్ నోవా 780 వాట్స్ 5.1 ఛానల్. ఇది మీరు చూసుకోవచ్చు. మీరు ఎవరైనా కొనాలనుకుంటే 10,000 లోపు బెస్ట్ సౌండ్ బార్ ఇది. నేనైతే సాంగ్ అయితే ప్లే చేస్తాను, మీరైతే క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి, మీకు లాస్ట్ అవుట్పుట్ అయితే ఎదిరిపోద్ది. రిమోట్ అయితే చెక్ చేయొచ్చు. నేనైతే ప్రతిదీ స్పీకర్ పనిచేస్తుందో లేదో మొత్తం చెక్ చేశాను. స్పీకర్లు కానీ సౌండ్ బార్ కానీ సబ్ ఊఫర్ కానీ చెక్ చేశాను. రిమోట్లో కూడా మనకి సౌండ్ ఆన్ ఆఫ్ చేసుకోవడం కానీ సౌండ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం కానీ ప్రతిదీ మనకి ఎలా అనుకూలంగా సెట్ చేసుకోవాలో రిమోట్లో అలా అయితే ఇచ్చారు. మీరు కూడా లాస్ట్ దాకా చూసి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అయితే మనకి 110,000లో మనకి 9,000కి వచ్చింది. ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. సౌండ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఖచ్చితంగా మనం 9,000కి కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు స్పీకర్ని. ఎందుకంటే సౌండ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్వాలిటీ ఇంకా బాగుంది. లాస్ట్ 1 మినిట్ మీరు చూడండి వీడియో.